ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ, దేవుడు తన దయా సంకల్పము చొప్పున మరి ఒక శుక్రవార దినమున ఈ రీతిగా విజ్ఞాపన ప్రార్థనల విషయంలో మనందరినీ సమకూర్చటం ఆయన యొక్క కృపను బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థనల కొరకు ఈ శుక్రవార దినాన్ని దాదాపుగా అనేక సంఘాలు, అన్ని సంఘాలు జరిగిస్తూ ఉన్నాయి. అలాగే జ్యోతి కూడా శుక్రవార దినమున విజ్ఞాపన ప్రార్థనల గురించి తనకు అనేక మంది వారి వారి అవసరతల నిమిత్తమై ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. వారందరి ప్రార్థనల నిమిత్తమై ప్రార్థించటానికి అనుకూలమైనటువంటి ఒక వాక్యాన్ని కూడా అందిస్తే బాగుంటుంది అని, ఇట్స్ నాట్ ఎ బైబిల్ స్టడీ, ఇది ప్రార్థనల కొరకైనటువంటిది. ఇంతకు ముందు కూడా నేను ఐ డిడ్ ఎ మిస్టేక్. ప్రార్థనల కొరకు అవసరమైనటువంటి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేస్తే మనం ఏ రీతిగా ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో మన జీవితం ఎలా ఉంటే మన ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు, మనము విన్నవించుకున్నటువంటి విన్నపములు ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి దాని గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే మంచిదని నాకు ఒక మంచి తలంపు రావటం వలన దేవుని గ్రంథములో నుండి దానియేలు గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము 17వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే అక్కడ ఒక చక్కని మాటలు ఉన్నాయి. అవి నేనే చదువుతాను, లేకపోతే ఎవరైనా చదివినా చాలా సహాయకరంగా ఉంటది. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలునకును, అజర్యాకును సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండానట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చించెను. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను. కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఎట్లనగా, దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. మంచిది. చదవబడినటువంటి మాటల నిమిత్తమై దేవుడు తనతో, మనందరితో తన ఆత్మ ద్వారా మాట్లాడులాగున మనందరము కూడా ప్రార్థనాపూర్వకంగా ఆయన మాటల కొరకు, ఆయన హెచ్చరికల కొరకు, ఆయన బుద్ధి వాక్యముల కొరకు ఎదురు చూద్దాం. ఈ చదవబడినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతిని తెలియచేసినట్లుగా అక్కడ ఉంది. సంగతి ఏంటి అని అంటే, పైన ఆ విషయాలన్నీ కూడా ఉన్నాయి. నెబుకద్నెజరు రాజు కాలంలో తను కన్నటువంటి కల గురించి, కలను దాని భావాన్ని చెప్పమని ఆ రాజ్యమంతటా ప్రకటించి, ఎందరైతే జ్ఞానులే కాని, వివేకవంతులే కాని, లేకపోతే గారడి విద్య అనేకమైనటువంటి వాళ్ళని అందరినీ కూడా పిలువనంపించి వారిని అడుగుతాడు, నా కళ ఏంటి, దాని భావం ఏంటో మీరే చెప్పాలి అని అంటాడు. అప్పుడు ఆ వచ్చినటువంటి వారందరూ కూడా చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో క్లియర్గా ఉంది. అందుకు కల్దీయులు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు, అధికారియు, శకునగాని యుద్ధను, గారడి విద్య గలవాని యుద్ధను, కల్దీయుని యుద్ధను ఇట్టి సంగతి విచారింపనే లేదు ఇంతవరకు. మొట్టమొదటిసారిగా మీరే అడుగుతున్నారు.
రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది అని వాళ్ళు స్పష్టంగా ఆయనతో చెప్పేశారు. దేవతలు కాక మరెవ్వరును ఈ సంగతి తెలియజెప్పజాలరు. ఇక్కడ గమనించవలసినటువంటి మాట, వాళ్ళకు తెలిసో తెలియకనో పలికినటువంటి మాట ఏంటి అనంటే, దేవతల నివాసము శరీరుల మధ్య ఉండవు గదా అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. శరీరుల మధ్యలో దేవతల ఆత్మలు ఉండవు. దేవతల ఆత్మలు దేవతా రూపంలో ఉన్న వారికే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని వారందరూ బోధించినప్పుడు రాజు కోపోద్రికుడై ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఏమనంటే అది 13లో, అందుకు రాజు కోపం తెచ్చుకొని 12, అత్యాగ్రహము కలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలెనని ఆజ్ఞ వేస్తాడు. ఇది జరిగిన సంగతి. ఈ జ్ఞానులందరూ చంపబడటము అనేటువంటిది కొంచెం మనం గమనించినట్లయితే అందులో ఎవరున్నారు అని అంటే, ఈ హనన్యా, మిషాయేలు, అజర్యా మరియు దానియేలు కూడా ఉన్నారు. వీరెవరు? ఈ నలుగురు ఎవరు అని అంటే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పినాడు. ఎవరు వీరు? వీరు దానియేలు రాజవంశస్థుడు. జాగ్రత్తగా గమనిద్దాం. 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది, దానియేలు రాజవంశమునకు చెందినటువంటి వాడు. ఎవరు ఈయన అంటే, అతను నెబుకద్నెజరు రాజు యెరూషలేం మీద దాడి చేసి అక్కడి నుంచి మరి బానిసలుగా పట్టుబడి తీసుకొచ్చినటువంటి వారు ఈ నలుగురు. దాదాపుగా చెరపట్టబడ్డవారు అని చెప్పవచ్చు ఈ నలుగురు. యవ్వన బాలురు, యవ్వనస్తులు వీరు. దాదాపుగా బైబిల్లో చెప్పబడినటువంటి విషయం కాదు, కానీ అనేక మంది చెప్పినట్లుగా 16 సంవత్సరముల వయస్సులో ఈ దానియేలు, షడ్రాక్, మేషాక్, అబేద్నెగోలు చెరపట్టబడి తీసుకురాబడ్డటువంటి వారు, చెరపట్టబడ్డవారు, బానిసగా ఉన్నటువంటి వారు. ఎవరు వీరు అనంటే, రాజవంశంలో ఉన్నటువంటి వారే. రాజవంశంలో ఉన్నవారు. అంత మాత్రమే కాకుండా కింద 4వ వచనంలో కింద చదివితే, లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరు నందు మాత్రమే నిలవదగిన రాజవంశానికి చెందినటువంటి వారు అన్నటువంటిది ఇక్కడ క్లియర్గా రాయబడి ఉంది. వీరు చెరపట్టబడి తీసుకొని రాబడినటువంటి వారు. వీరికి తప్పకుండా వీరు కూడా జ్ఞానులే కాబట్టి ఆ జ్ఞానులతో పాటు కూడా వీరు కూడా చంపబడతారు అని దానియేలు గ్రహించి తెలుసుకొని ఇంటికి వచ్చి తన మిగిలిన స్నేహితులతో చెబుతాడు, షద్రాక్, మేషక్, అబేద్నెగోలతో. వారి పేర్లు యాక్చువల్గా హనన్యా, మిషాయేలు, అజర్యా మార్చబడ్డాయి. షద్రాక్, మేషక్, అబేద్నెగోలు. దానియేలు పేరు కూడా బెల్షజారుగా మార్చబడింది. మంచిదండి. ఈ విషయంలో కిందికి వస్తే, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి విషయంలోకి వస్తే, దానియేలు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అనంటే, ఒకటి, ముందు ఈ శాసనం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ రాజుకు సమీపముగా ఉన్నటువంటి దేహ సంరక్షకుల అధిపతి దగ్గరికి వచ్చాడు. అతనితో 14వ వచనంలో క్లియర్గా ఉంది ఆ మాటలు. నావేవి కూడా సొంత మాటలు కాదు, లేఖన భాగాల్లో ఉన్నటువంటివి. 14వ వచనంలో ఏమంటాడంటే, జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతియగు అర్యోకు దగ్గరికి పోయి ఏం చెప్పాడో తెలుసా? జ్ఞానయుక్తముగా మనవి చేశాడు. నన్ను ఒక్కసారి రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, తన సమస్యను నేను పరిష్కరించగలను అని అంటాడు. నేను అని అంటే నేను అని కాదు. ఎందుకంటే అదే అధ్యాయము 27వ వచనంలో దానియేలు చక్కగా చెబుతాడు. ఏమంటాడు? దానియేలు రాజ సముఖములో ఈలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను,
రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగానులైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. మరి ఎవరు చెప్పగలరు అని అంటే, అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు ఉన్నాడు కాదు, దేవుడొకడు పరలోకమందున్నాడు. వావ్, ఎంత మంచి స్టేట్మెంట్ చూడండి. ఎక్కడున్నాడు అని అంటే పరలోకంలో ఉన్నాడు ఆయన. ఆయన మాత్రమే బయలుపరచ శక్తి కలిగినటువంటి దేవుడు. అంత్య దినముల యందు కలుగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరుకు తెలియచేసినట్లుగా వివరిస్తూ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి అని అంటే 18లో, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లుగా ఆ కల యొక్క భావము, దాని మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై. జాగ్రత్తగా గమనిద్దాం. మన ప్రార్థన విజ్ఞాపనలు ఎలా ఉండాలో ఈ వచనంలో మనం తెలుసుకుంటాం. జాగ్రత్తగా గమనిద్దాం. మర్మ విషయములో శోధన ఏదైనా కానివ్వండి, ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఈ శోధన వేరు. మన కుటుంబాలకు లేకపోతే మనకు విజ్ఞాపన చేసినటువంటి వారి విషయాల్లో వారికి సంభవించినటువంటి ఆపదలే కానీ, ఇబ్బందులే కానీ, ఇక్కట్లే కానీ, శోధనలే కానీ, బలహీనతలే కానీ, అనారోగ్య పరిస్థితులే కానీ, వారందరూ అడిగినప్పుడు ప్రార్థన చేస్తున్నటువంటి మనము గమనించవలసినటువంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటి అనంటే, మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడి. దయచేసి ఆ మాట అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. దేవుని దగ్గర మనము వేడుకోవాలి. ఒకవేళ మనం ఇంగ్లీష్ బైబిల్స్ మీద కొంచెం రెఫర్ చేస్తే, అనేక బైబిళ్లలో ఇంగ్లీష్ వెర్షన్లో అనేక విధాలుగా చెప్పబడింది. కొంతమంది ఏమో డిజైర్ మెర్సీస్ అని అంటారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఆస్క్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అని అంటారు. ఒక చోట డిజైర్ మెర్సీస్ అంటారు. మరి ఒక వర్షన్లో ఆస్క్ ద గాడ్ అని అంటారు. ఇంకొక వర్షన్లో, కొన్ని వర్షన్స్లో సీక్ మెర్సీ ఆఫ్ ద గాడ్ అని అంటారు. ఇంకా కొన్ని వర్షన్స్లో ప్లీడ్. ఇవన్నీ కూడా సినోనిమ్స్ అనుకుందాం. కానీ న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేటువంటి బుక్లో మాత్రం ప్రే ఫర్ మర్సీ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అని చక్కగా రాయబడింది. అవన్నీ కూడా అవే మాటలు అనుకుందాం. కానీ న్యూ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అనేటువంటి బైబిల్లో ప్రే ఫర్ మర్సీ, తెలుగులో వేడుకొనుడి అని అంటాడు. సో ప్రార్థిస్తున్న మనం చేయవలసింది ఏంటి అని అంటే, మొట్టమొదటగా వేడుకోవాలి. వేడుకోక ముందు మనం చేయవలసినటువంటి మాట, పరలోకమందున్నటువంటి ఆ దేవుడొక్కడే మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన మనవులకు జవాబును అనుగ్రహించే దేవుడు అని మనము బలంగా, దృఢముగా విశ్వసించాలి. దానియేలు గురించి కొన్ని మనము తెలుసుకుంటే, కొన్ని విషయాలు ఏమున్నాయంటే, దానియేలు రాజవంశానికి చెందినటువంటి వాడని ఇందాక మనం 1:4లో చూసుకున్నాం. ఇంకోటి బహు సౌందర్యం కలిగినటువంటి వాడు అని కూడా చూసుకున్నాం. అలాగే 16 సంవత్సరముల వయస్సులోనే చెరగా పట్టబడి తీసుకొని రాబడినటువంటి వాడు. ఆ విషయాలన్నీ కూడా పక్కలో పెడితే 1వ అధ్యాయము 7, 8, 9 ఆ వచనాలన్నీ కూడా మీరు చదువుకుంటే, అక్కడ దేవుని పట్ల ఆయనకున్నటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసము, రాజు ఆజ్ఞ, ఇది ఇలా పెంచండి వీళ్ళను, ఇలా వీళ్ళని ట్రైనప్ చేయండి అని చెబితే దానియేలు అందుకు ఒప్పుకోకుండా, ఆహార విషయంలో కూడా తను నియమాలు పాటిస్తూ దేవుని ఆజ్ఞకు లోబడి తనను తనుగా రాజు ఎదుట ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం ఈ మొదటి గ్రంథంలో చూస్తాం. నెబుకద్నెజర్ రాజు దగ్గర ఉన్నాడు. దాదాపుగా దానియేలు 4 రాజుల దగ్గర ఉన్నట్లుగా మనం గమనిస్తాం. ఉన్నారు, అందరి పేర్లు ఉన్నాయి.
మొట్టమొదటి రాజే నెబుకద్నెజర్ రాజు దగ్గర దానియేలు తను చేసినటువంటి కార్యము వలన, తను వేడుకున్నటువంటి విధానమును బట్టి, దేవుడు బయలుపరచినటువంటి సంగతులను, మర్మములను తెలియచెప్పిన విధానమును బట్టి ఈ నెబుకద్నెజరు రాజు దేవుని గురించినటువంటి ఇచ్చిన సాక్ష్యాన్ని 45, 46, 47 వచనాలు చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2వ అధ్యాయం 45, 46, 47. ఇది సమయం కాదు కాబట్టి మీరు చదువుకుంటే మంచిది. అక్కడ నెబుకద్నెజరు రాజు ఒక మాట చెబుతాడు, ఒక 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 కార్యం చేస్తాడు. అదేంటి అనంటే, అంతట రాజుగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పింప ఆజ్ఞాపించెను. అంత మాత్రమే కాకుండా రాజు ఇచ్చినటువంటి ఆ మాటలు విన్నట్లయితే, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే, నీ దేవుడే. ప్రైజ్ ద లార్డ్. మనం కూడా అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. నేను ప్రార్థించినప్పుడు, నేను ప్రభువును వేడుకున్నప్పుడు, ఎవరి జీవితంలోనైనా మేలు జరిగినప్పుడు వారు చెప్పవలసినటువంటి మాట నీ దేవుడే అని అనగాలి. అలాగే మనము ఆ పరలోకమందున్నటువంటి దేవుని ఎదుట వి షుడ్ సబ్మిట్ అవర్ సబ్మిట్స్. మనకి ఏమేమి అవసరతగా ఉన్నాయో, ఎలాంటి విషయాల్లో మనం ప్రార్థిస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా ఆయన ఎదుట మనం పెట్టాలి అంటే మన జీవితాలు అలా ఉండాలి, దానియేలు లాగా. ఈ దానియేలు గ్రంథాన్ని మనము 2 భాగాలుగా విభజించవచ్చు. 1 నుంచి 6వ అధ్యాయం వరకు ఒక భాగం అయితే, 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు 2వ భాగంగా మనము గమనించవచ్చు. మొదటి భాగం ఏంటి అనంటే 1 నుంచి 6 అధ్యాయముల వరకు ఆ కాలము నాటి చరిత్రకు ప్రాధాన్యత ఇస్తూ రాయబడినటువంటి విషయాలు. జాగ్రత్తగా చదవండి దానియేలు గ్రంథాన్ని. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఏ విషయాలు చెప్పబడ్డాయంటే, ఆ కాలము నాటి చరిత్రకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడింది. ఆ విషయాలే రాయబడ్డాయి. 2వ భాగంలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు జాగ్రత్తగా గమనిస్తే, రాబో సంఘటనల యొక్క ప్రవచనాత్మకమైనటువంటి సంగతులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వబడినట్లుగా మనం గమనిస్తాం. ఈ దానియేలు గురించి ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది ఒక ప్రవచనమే. ఎక్కడుంది అనంటే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. హిజ్కియా వంశానికి చెందినటువంటి వాడు అని. 2వ రాజుల గ్రంథం ఎవరైనా చదివితే మంచిది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయము 17, 18 వచనాలు. వచ్చు దినములలో ఏమీయూ మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. నెబుకద్నెజరు రాజు యెరూషలేం మీద దండయాత్ర చేసినప్పుడు ఏం జరిగింది? అదే జరిగింది కదా. యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు ప్రకటించబడినటువంటి విషయమే. ఏమంటాడు? వచ్చు దినములలో ఏమియు మిగులకుండా నీ నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయు కూడా ఎక్కడికి కొనిపోబడతారనుంది? బబులోనుకు కొనిపోబడుతుంది. అదే జరిగింది ఇక్కడ. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియాకు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనముగా చెప్పబడినటువంటి మాట. అంత మాత్రమే కాకుండా 18లో మరియు నీ గర్భమందు పుట్టిన హిజ్కియా రాజు వంశంలో నుంచి వచ్చినటువంటి పుత్ర సంతానము బబులోను రాజు నగరునందు నపుంసకులనుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఇదే విషయము యెషయా ప్రవక్త కూడా చెబుతాడు. 39వ అధ్యాయము 6, 7 వచనాలు గమనిస్తే ఇవే మాటలే ఉన్నాయి అక్కడ కూడా.
ప్రవచన రూపకంగా చెప్పబడినటువంటి విషయాలు ఇవి. అలాగే జరిగింది. అలాగే జరిగింది. అట్టి ప్రవచనము నెరవేరునట్లుగానే దానియేలు బబులోనుకు చెరపట్టబడ్డాడు. నెబుకద్నెజరు రాజు కాలంలో దానియేలు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగా ఆశీర్వదించబడ్డాడు అనంటే, రాజు 2వ అధ్యాయం 48వ వచనం నుంచి 48, 49 వచనాల్లో అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. బబులోను జ్ఞానులందరిలో దానియేలును ప్రధానునిగా చేశాడు. వావ్! కారణం ఏంటంటే, దేవుడు, పరలోకమందున్న దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అందుకే ఆయన వేడుకున్నాడు కాబట్టి, దానియేలు ప్రభు సన్నిధిలో వేడుకున్నాడు కాబట్టి, ఆయనకు తోడుగా ఉండి బబులోను రాజ్యంలో చెరపట్టబడి తీసుకువచ్చినటువంటి ఈయన కలల భావం చెప్పు విషయంలో యోసేపు కంటే కూడా ఎక్కువగా ఘనత నొంది, అక్కడ యోసేపు ఎలాగైతే ఆశీర్వదించబడి హెచ్చించబడ్డాడో అదే రీతిగా ఇక్కడ దానియేలు కూడా జ్ఞానులందరిలో కూడా ప్రధానునిగా నియమించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా షద్రాక్, మెషక్, అబెద్నగోలను కూడా బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే ఆ మాట చాలా శ్రేష్టమైన మాట. వీరందరూ విచారణకర్తలుగా ఉన్నారు. దానియేలును ప్రధానునిగా నియమించాడు, నో డౌట్. కానీ దానియేలు రాజు సన్నిధిని ఉండెను. వా ప్రైజ్ ది లార్డ్. ఇవి ఆశీర్వాదములు, ఇవి దీవెనలు. ఇంతగా ఫలిస్తారు, ఇలాగ ఫలిస్తారు. ఎప్పుడు అనంటే ప్రభు దగ్గర వేడుకుంటే. ప్రభు దగ్గర వేడుకునే పద్ధతిని కూడా మనం గమనించినట్లయితే. మరి ఒకటి దానియేలు గమనించినటువంటి విషయం దేవుని గురించి 2వ అధ్యాయంలోనే 20వ వచనంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి క్లుప్తంగా చెప్తాడు. దేవుడు జ్ఞాన బలములు కలవాడు అని అంటాడు. మనం చెప్పాలా ఈ మాటలు? దేవుడు మాత్రమే జ్ఞానము బలము కలిగినటువంటి వాడు. యుగ యుగములన్నిటను దేవుని నామము స్తుతి నొందునుగాక. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉన్నాడు. చెరపట్టబడి తీసుకువచ్చినటువంటి వీరే అదే రాజ్యంలో బబులోనులో ప్రధానులుగా నియమించబడ్డారు. కాలములను సమయములను మార్చువాడు, రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడు ఈయనే. ఈ పరలోకమందున్నటువంటి దేవుడే. జాగ్రత్తగా గమనించాలి. ఏది జరిగినా కూడా రాజులను త్రోసివేశాడా, అది పరలోకమందున్న దేవుని నిర్ణయమే. ప్రార్థన అలాంటిది. ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థన అంత బలమైనటువంటిది కాబట్టే ఆ పరలోకమందున్న దేవుడు ఆ మనవులను ఆలకించి రాజులను మార్చగలడు, రాజులను నియమించగలడు. అట్టి శక్తి కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా వివేకమును కలిగినటువంటి వారికి వివేకమును, జ్ఞానవంతులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. ఇవన్నీ మనం గమనించాలండి, గమనించాలి. వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఎప్పుడైతే వీటిని మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుని దగ్గర మనం కరెక్ట్గా రిక్వెస్ట్ పెట్టగలము. కాబట్టి ఇంకోటి కింద ఉంది, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచువాడు. మరుగు మాటలు ఏవైనా ఉండనివ్వండి, వాటన్నిటిని కూడా బయలుపరిచే దేవుడు. అంత మాత్రమే కాకుండా మర్మాలను కూడా బయలుపరచగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు. దానియేలు అనే మాటకు అర్థం తెలుసా మీకు? దానియేలు అనే మాటకు అర్థము, దానియేలు అనగా దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. దానియేలుకు న్యాయాధిపతి ఎవరయ్యా అంటే దేవుడే. అందుకే అలా ఉండగలిగాడు. ఆ తర్వాత దానియేలు గురించినటువంటి ఆ నెబుకద్నెజర్ పీరియడ్లో ఎలాగో ఆ రాజు స్టేట్మెంట్ ఇచ్చాడో మనం ఒక్కసారి 4వ అధ్యాయం 37వ వచనంలో మనం గమనిద్దాం. రాజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ దానియేలును బట్టి, ఇది జాగ్రత్తగా గమనిద్దాం.
షద్రాక్ మెషాక్ అబేద్నెగోలను అగ్నిగంధకములతో మండు గుండములో వేసినప్పుడు వారన్నారు, రాజా మేము దీనికి భయపడము, అసలు నీకు చెప్పవలసిన అవసరమే మాకు లేదు, రక్షించుటకు సమర్థుడైన దేవుడు మా దేవుడు. 3వ అధ్యాయము 29వ వచనంలో చక్కగా వ్రాయబడింది, ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు అనే నెబుకద్నెజరు రాజు కూడా స్టేట్మెంట్ ఇస్తూ 4వ అధ్యాయంలో ఆ మాటలు చెప్తాడు. 37వ వచనంలో, 4వ అధ్యాయం 37వ వచనంలో, ఈలాగు నెబుకద్నెజరు అను నేను పరలోకపు రాజు యొక్క కార్యములను అంటాడు. గుర్తించాడు, ఈ లోకానికి రాజైన నెబుకద్నెజరు ఈ రాజ్యము శాశ్వతము కాదు, ఈ రాజరికము శాశ్వతము కాదు. ఒక రాజ్యం ఉంది, ఆ నిత్య రాజ్యము, అది పరలోకముకు సంబంధించినటువంటి రాజ్యము. ఆ రాజ్యము పరలోకమునకు సంబంధించిన రాజ్యము శాశ్వతమైనటువంటి రాజ్యము. అక్కడ రాజు ఆ దేవుడే. అది గమనించి ఆయన చెబుతూ ఉన్నాడు, పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవి అని, గర్వముతో నటించు వారిని ఆయన అనుప శక్తి గలవాడని, ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచు ఉన్నాను, నేనున్నాను. వావ్, ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు చూడండి. కాబట్టి ఎంత సమస్య వచ్చినా అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయటానికి సిద్ధంగా ఉన్న ఆ షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమాత్రము కూడా భయపడకుండా రక్షించుటకు సమర్థుడైన దేవుడు మా దేవుడు అని ముందుకెళ్ళారు. వాసన, మంట వాసన కూడా వారి శరీరములకు తగలలేదు. వారి వెంట్రుకలు కూడా శ్రేష్టంగా బయటకు వచ్చారు. అంత రక్షిస్తాడు. ఎప్పుడు అనంటే నీవు వేడుకుంటే, నీవు వేడుకోవాలి. వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా నీ మొరను ఆలకించి నీకు మేలు చేసే దేవుడై ఉన్నాడు అని చెప్పటంలో ఏమాత్రము కూడా సందేహం లేదు. దానియేలు విషయంలో కూడా అంతకంటే ఒక గొప్ప ఉపద్రవం సంభవించింది. ఎక్కడున్నాడు దానియేలు అంటే అధిపతిగా ఉన్నాడు రాజ్యంలోనే. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి ప్రధానులు, అధిపతులు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటుగా, దానియేలుతో పాటుగా అధికారులు, ప్రధానులు, వీరందరూ దానియేలుకు నెగటివ్. ఎందుకంటే దానియేలు పట్టుబడి వచ్చాడు, చెరపట్టబడి అతను ఇంతగా హెచ్చించబడటం, రాజు మరీ ఆయన దగ్గర పెట్టుకోవటం, అది వారు సహించక దానియేలు మీద పగపట్టి అతన్ని ఎలాగైనా మనము పట్టుకోవాలి అని చెప్పి అనేక ప్రయత్నాలు చేసి చివరిగా వారు మాట్లాడినటువంటి మాట 6వ అధ్యాయం 5వ వచనంలో ఏముందంటే, అందుకు ఆ మనుష్యులు, వారు మనుష్యులు, జాగ్రత్తగా గమనించండి, ఆ అధికారులే కావచ్చు, ఆ ప్రధానులే కావచ్చు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే వారిని మనుష్యులు అంటున్నారు. దానియేలు మనుష్యుడు కాదు, దేవునితో ఉన్నవాడు. ఆ మనుష్యులు ఏమన్నారంటే అతని అంటే దానియేలు దేవుని పద్ధతి విషయమందే గాని, మనం పట్టుకోవాలంటే దేవుని పద్ధతి విషయంలోనే దానియేలును పట్టుకోగలం. కాబట్టి దాని కొరకు ఒక ప్లాన్ వేస్తారు రాజు చేత. అప్పుడు రాజు దర్యావేషు వారికి రాజుగా ఉన్నాడు. ఆ దర్యావేషు కాలంలో ఒక శాసనము తీసుకొస్తారు, రాజును తప్ప మరి ఏ దేవుణ్ణి కూడా ఎవరు కూడా మొరపెట్టుకోకూడదు అని అంటారు. మనవి చేయకూడదు ఎవరికి కూడా, ఏ మనిషిని కానీ ఏ దేవుని కానీ ఎవరికి కూడా. మరి ఎవరికి మొరపెట్టుకోవాలి? ఏ సమస్య వచ్చినా, ఏది జరిగినా, ఏమి ఉన్నా, ఏ పరిస్థితి అయినా ఎవరికి మొరపెట్టుకోవాలంటే దర్యావేషు రాజుకు మాత్రమే మొరపెట్టుకోవాలని ఒక శాసనం తీసుకొస్తారు. శాసనం మాత్రమే కాదు, ఆ చేయబడినటువంటి శాసనం మీద దర్యావేషు రాజు చేత సంతకము కూడా చేయిస్తారు. ఈ 2 విషయాలు, శాసనము చేయబడిందని, దర్యావేషు రాజు సంతకం పెట్టాడని దానియేలు తెలుసుకొని, కిందికి వచ్చి చూద్దాం ఆ మాటలు.
6వ అధ్యాయం 9వ వచనంలో, కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేశాను, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలిసి కొనినను. ఆ ఒక్క అక్షరం కూడా ఉట్టిగా రాయబడదండి. తెలిసి కొనినను ఏం చేశాడంట, అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా తన జీవితంలో ప్రతిరోజు సమయానికి ఏ పని అయితే చేస్తూ ఉన్నాడో ఆ పనిని యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఉండటము అని అంటే మనల్ని మనము తగ్గించుకోవటం. మోకాళ్ళు ఉండటం అంటే ఇదేదో పద్ధతికి ఆచారం కాదు. మొట్టమొదట వి షుడ్ సరెండర్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఒప్పుకోవాలి. నాలో ఏ గొప్పతనము లేదు, నా యందు ఏ అతిశయము లేదయ్యా, ఇదిగో మోకాళ్ళతో నీ యొద్దకు వచ్చి నిన్ను మనవి చేసుకుంటూ ఉన్నాను. దానియేలు ఎవరండి? ఎంత ప్రధానిగా ఉన్నాడు, హెచ్చించబడ్డాడు, ఎంతగానో జ్ఞానము కలిగినటువంటి వాడు, దేవుడు తనతో ఉన్నాడని తెలిసి కూడా తన్ను తాను తగ్గించుకుని దానియేలు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎలాగా? ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తిప్పి. కిటికీ తెరుచుకోవటం అంటే మన హృదయాలను ఓపెన్ చేసి, మన హృదయాలు తెరచి. కిటికీలు తెరిచి అంటే అందరు కిటికీలు తెరిచిపోయి దానివల్ల లాభం లేదు. మన హృదయము ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయనకు ప్రార్థన చేశాడు. తన దేవునికి ప్రార్థన చేయొచ్చు అని అక్కడ చక్కగా వ్రాయబడింది. ఇది దానియేలు యొక్క ప్రార్థనా జీవితం. జాగ్రత్తగా గమనిద్దాం. ఎప్పుడైతే మనం ఈ రీతిగా ప్రార్థనలో ఆయన సన్నిధిలో మన మనవులు పెడతామో ఆయన ఆలకించే దేవుడు. దానియేలు సింహపు బోనులో పడ్డప్పుడు కూడా ఆకలిగొనినటువంటి ఆ సింహములు ఏంటండి, ఎంత అసలు దానియేలు చెక్కు చెదరని విశ్వాసముతో మమ్మును రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆ దేవుడు అని నమ్మి అందులోకి వెళ్ళిన అలాగే బయటకు వచ్చాడు. ఆ సింహాలే నోరు మూసుకొని ఆయన ముందు మోకాళ్ళు ఉన్నాయి. షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినప్పుడు వారి శరీరములకు వాసన కూడా తగలకుండా దేవుడు కాపాడాడు. మెట్టుకు మనం గ్రహించవలసింది ఏంటి అని అంటే, వేడుకొనటం, ప్రభు సన్నిధిలో వేడుకోవటానికి మనం ఎలా ఉండాలి, మనం ఏమై ఉండాలి? దానియేలు ఏ రీతిగా అయితే తన్ను తాను తగ్గించుకొని మిత్రులతో సహా కలిసి ప్రభు సన్నిధిలో వేడుకొనడం. ఆడ చక్కగా వ్రాయబడి ఉంది, తన మిత్రులు షద్రక్ మెషక్ అబేద్నెగోలతో ఇంటికి వచ్చి వారితో కలిసి ప్రార్థనలో వేడుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి దర్యావేషు రాజు కాలంలో కూడా దానియేలు ఎంతో ఘనతను పొందుకున్నాడు. ఎంత ఘనత అంటే 120 మంది అధిపతులు నియమించబడ్డారు. వారందరి పైన 3 ప్రధానులు కాగా 120లో 3 ప్రధానులు ఉన్నారు. ఆ 3లో ముఖ్యమైనటువంటి వాడు ఈ దానియేలు. దానియేలు మొరను ఆలకించిన దేవుడు. ఈ రాత్రి కాలంలో మనం ప్రభు సన్నిధిలో కొన్ని రిక్వెస్ట్లు పెట్టబోతూ ఉన్నాం. వారి అవసరతల నిమిత్తమే నెరవేర్చబడాలండి. ఇవన్నీ కూడా నెరవేర్చబడాలి. మనం ఉట్టిగా ప్రార్థన చేయటం లేదు. అవన్నీ కూడా వారందరూ పొందుకోవాలని ప్రార్థనకు వచ్చాం కదా. ఉట్టిగా టైంపాస్కి రాలేదు. వచ్చినటువంటి మనము మన సమయమును ఆయన చేతికి అప్పగించి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకుంటే తప్పకుండా ఆయన మేలు చేసే దేవుడు. మన ప్రార్థనలకు చెవియొగ్గి ఎవరి విషయంలో ఏమేమి కావాలని మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో వారందరూ కూడా ఈ రాత్రి కాలమున మేలు పొందుదురుగాక. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలు తన వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.